అందరికీ నమస్కారం. ఈరోజు మనం అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మనం ఇదే ఈ యొక్క భూమి 20 ఎకరాల భూమిని తిరుమల తిరుపతి దేవస్థానం టూరిజం శాఖ నుంచి కొనుగోలు చేసి మరి ప్రైవేటు హోటల్ అయినటువంటి ఓబరాయ్ వారికి కట్టబెట్టడం జరిగింది. దీని యొక్క మార్కెట్ విలువ దాదాపు 3,000 కోట్లకు పైచిలుకే ఉంది. మరి ప్రభుత్వ ధర చూస్తే 450 కోట్ల రూపాయలు ఈ యొక్క 20 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ధర ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కారు చౌకగా ఓబరాయ్ హోటల్ వారికి 5 స్టార్ హోటళ్ల నిర్మాణమై కేటాయించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మరి గతంలో ముంతాజ్ హోటల్ అనేటువంటి పేరుతో అనుమతులు తీసుకొని నిర్మాణాన్ని చేపట్టబెడితే పెద్ద ఎత్తున హిందుత్వవాదులందరూ కూడా హిందుత్వ భావజాలంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తే దానిని వెనక్కి తీసుకొని ఈరోజు పేరు మార్చుకొని ఈ స్థలాన్ని కొట్టేయడం జరిగింది. ఇది ఏ రకంగా సబబని మేము ప్రశ్నిస్తున్నాం. మరోవైపు చూస్తే ఈ యొక్క స్థలంలో అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం చెట్లు, అదేవిధంగా అనేక ఔషధ మొక్కలు కూడా వృక్ష సంపద అనేకం ఈ స్థలంలో ఉండడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మొత్తం కూడా మైదానం అయిపోయినటువంటి పరిస్థితి. అటవీ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల క్రితమే తిరుపతి పర్యటనకు విచ్చేసి ఎర్రచందనాన్ని మొత్తం కూడా పరిశీలించి ఎర్రచందనం జాతి సంపద, దీనిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఎర్రచందనం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మైదానం చేసేశారు ప్రైవేటు వ్యక్తులు. ఇక్కడ గతంలో గుబురుగా ఎర్రచందనం చెట్లు అనేకం ఉంటే ఈరోజు ఈ ప్రాంతం మైదానం అయిపోయింది. ఇదేనా జాతి సంపదగా ఉన్నటువంటి ఎర్రచందనాన్ని అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు పరిరక్షించేది? అయ్యా, మీరు పరిరక్షించకపోతే పోయారు, ఈ రకంగా భుజిస్తున్నారు ప్రైవేటు వ్యక్తులు. ఖచ్చితంగా ఇక్కడ గతంలో ఎన్ని ఎర్రచందనం చెట్లు ఉన్నాయి, ఇతర వృక్షాలు ఎన్ని ఉన్నాయి, ఆ యొక్క లెక్కలని అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఈ మైదానంలో కనిపించేటువంటి ప్రాంతం ఇంతకుముందు అటవీ ప్రాంతంగా ఉన్నది. మరి ఈరోజు ఖాళీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం దుంగలన్నీ కూడా ఏమయ్యాయి? అసలు ఏ రకమైనటువంటి అనుమతులతో, ఈ రకంగా బుల్డోజర్లతో, జేసీబీలతో ఈ చదును చేసేటువంటి కార్యక్రమం జరిగింది? దీనికి ఎవరు అనుమతి ఇచ్చారు? దీనికి పర్యావరణ శాఖ అనుమతి ఉందా? దీనికి అటవీ శాఖ అనుమతి ఉందా? ఎర్రచందనం దుంగలు, అసలు ఎర్రచందనం వృక్షంలో కనీసం ఆకులను తొలగించాలన్నా, చిన్నపాటి వృక్ష శాఖలను తొలగించాలన్నా కూడా దానికి అనేక రకాలైనటువంటి అనుమతులు అవసరం. మరి ఈరోజు ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఎర్రచందనం వృక్షాలనే తొలగించేశారు. అసలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తిరుమల శ్రీవారికి ఏ రకమైనటువంటి ఆదాయం ఉంటుంది? ఇక్కడ 5 స్టార్ హోటళ్ళు కడితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఉపయోగం ఏంటి? ₹1 ఆదాయమైన శ్రీవారికి చేరుతుందా? ఈరోజు వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈ రకంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు పెరగవా? విఐపి కల్చర్ పెరగదా? ఈ రకంగా 5 స్టార్ హోటల్ వస్తే మాంసాహారాలని భుజించరా? మద్యపానీయాలు సేవించరా? విందులు చిందులతో ఈ రకంగా సంస్కృతి ఇక్కడ దేవస్థానం ఖ్యాతిని దెబ్బతీయదా? ఎందుకు ఇలాంటి అనుచిత కార్యక్రమాలకు ఈ కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది? ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థాన ఖ్యాతికి భంగం కలిగేటువంటి ఈ రకమైనటువంటి కార్యక్రమాలను విరమించుకోవాలి. దీనిపైన ఖచ్చితంగా మేము న్యాయస్థానాల్లో సవాలు చేస్తాం. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయబోతున్నాం హైకోర్టులో. ఏ రకంగా దీని క్రయ విక్రయాలు చేస్తున్నారు? దీని వెనుక ఎవరెవరికి లబ్ధి చేకూరుతోంది? ఇంత విలువైనటువంటి ఆస్తిని కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు కేటాయిస్తున్నారు అన్న దానిపైన మేము ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన నిజాలు బయటపెట్టి ప్రజలకు ఉన్నటువంటి అపోహలను తొలగించాల్సినటువంటి పరిస్థితి కూడా కూటమి ప్రభుత్వంపై బాధ్యత ఉంది. ఇప్పటికైనా దీనిపైన జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలి. మొన్నటికి మొన్న దీని యొక్క ఈ స్థలం 20 ఎకరాల రిజిస్ట్రేషన్ ప్రక్రియని చక్కబెట్టారు. ఇప్పటికీ ఆన్లైన్లో దీని యొక్క వివరాలు పొందుపరచలేదు. ఎందుకని పొందుపరచలేదు? సాధారణంగా ఒక రిజిస్ట్రేషన్ అయితే ఆ భూమి తాలూకా వివరాలు 48 గంటల్లో ఈసీ అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి. మరి ఈరోజు 17వ తారీఖు అవుతున్నా కూడా ఈ స్థలం యొక్క రిజిస్ట్రేషన్ ఈసీ వివరాలు ఎందుకు ఆన్లైన్ పోర్టల్లో లభించడం లేదు? దీని వెనుకున్నటువంటి మతలబ్ ఏంటి?
ఎందుకు ఇలాంటి ముసుగు కార్యాచరణ చేస్తుంది టీటీడీ? ఇప్పటికైనా ఈ యొక్క వ్యవహారాన్ని మొత్తం వివరాలను ప్రజల్లో ఉంచాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం దుంగలు, ఎర్రచందనం వృక్షాలు, అనేక వృక్ష సంపద ఏమైందో వివరాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎత్తులో దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి పిలుపునిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.